జై అమరావతి. గత ప్రభుత్వంలో మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోకూడదని ప్రభుత్వం వారు వచ్చి మనకి భూమి కావాలని చెప్పి ఇక్కడ రైతులను అడగటం జరిగిందండి. జరిగితే మాకు తరతరాల నుంచి వచ్చే భూమి మా బిడ్డలకు ఇచ్చుకోకుండా ఇవ్వాలంటే మాకు కొంచెం బాధగానే అనిపించింది ముందు. కానీ మనకి వివరంగా గ్రామ కమిటీలను పెట్టి అన్నీ వివరించి చెప్పారు. మనకి ఎకరం ఇస్తే 35 పొలం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 25 సెంట్లు మీకు రిటర్న్గా మళ్ళీ ఫ్లాట్ డెవలప్ చేసి ఇస్తామని చెప్పారు. ఒక 25 సెంట్లేనండి రైతులకు మళ్ళీ తిరిగి ఇచ్చింది. 35 సెంట్లు ₹1 తీసుకోకుండా ఎకరంలో 75 సెంట్లు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారండి. అయితే అప్పుడు ఒక CRDA చట్టం అని తీసుకొచ్చి 9.14 అగ్రిమెంట్ ప్రకారం రైతులకి గవర్నమెంట్కి అదొక అగ్రిమెంట్ చేసి పక్కగానే చేశారండి. చేసి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అన్ని అంటే ఒక 2 సంవత్సరాలు ఈ ప్రాసెస్ అంతా జరిగిందండి. పనులు మొదలు పెట్టేసరికి టైం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలేనండి అన్నీ మొదలు పెట్టారండి. హైకోర్టు కట్టారు, పనులు జరుగుతున్నాయి, సచివాలయం అవన్నీ కట్టారు. ఇక్కడ నుంచే పరిపాలన జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ అవన్నీ కడుతున్నారు. అయిపోయింది, అది కూడా 80-90% అయిపోయింది. ఏదో ఇంకా కొంచెం కలర్స్ వేయడం, ఏదో డ్రైనేజీ అలాంటివి తప్పితే అన్నీ అయిపోయినాయి. అవి చేసేసి ఇంక వాళ్ళకి ఇవ్వాలండి. ఈ లోపల ప్రభుత్వాలు మారిపోయినప్పుడల్లా రాజధానులు మారుతాయని చెప్పేసి మాకైతే తెలియదండి. రైతులకి మేము ఎప్పుడు ఏనాడు బయటకు వచ్చిన వాళ్ళం కాదు కదా. తెలిసుంటే మరి అప్పుడు ఎలా ఉండేదో తెలీదు. అది తెలియకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన కాడి నుంచి ఇంక వీళ్ళు ఏం చేశారు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేశారంటే ఇంకా ప్రజల్లోకి ఇదంతా కమ్మ రాజధాని కులాలుగా సిచ్చు పెట్టారు, మతాలుగా సిచ్చు పెట్టారు, ప్రాంతాలుగా సిచ్చు పెట్టారు, మొదలు పెట్టారు. 3 ప్రాంతాలు. మన ప్రాంతానికి అక్కడ వైజాగ్కి ఏం లేదు, కర్నూలుకి ఏం లేదు, ఇది ఇక్కడ కమ్మ రాజధాని అంతా తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు. అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 30,000 ఎకరాల పొలం కావాలి, కావాలి, నాకు అమరావతికి మద్దతేనని చెప్పేమో అప్పుడు చెప్పారు. తర్వాత ఏం ప్రజల్లోకి ఇలా విష ప్రచారం తీసుకెళ్లారనమాట. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అంత పొలం ఎందుకనేది కాదండి, ఇది మనకి ఒక ప్రపంచ స్థాయి నగరంగా చేయాలనేది ఒక బాబు గారి ఇదనమాట. మన రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయిగా నిలబడాలి, మన రాష్ట్రంలో మన రాజధాని ఢిల్లీని తలదన్నే రాజధాని అని చెప్పి చేయాలని చెప్పి అప్పుడు మోదీ గారు కూడా వచ్చినప్పుడు అన్నారు. అందుకని చెప్పి 34,000 ఎకరాలకు తోడు ఇంకా మనకి కుంటలు కాలువలు ఇదంతా ఉండేది పంచాయతీది గవర్నమెంట్ భూమి మొత్తం కలిపి 50,300 ఎకరాలు ఎంత ఉందండి, చిల్లర కరెక్ట్గా తెలియదు, 50,000 చిల్లర ఉంది. అది మొత్తం రైతులకి డెవలప్ చేసి మిగతాది 25 సెంట్లు ఫ్లాట్లు ఇవ్వంగా రాజధాని నిర్మాణంలో ఇక్కడ సంస్థలన్నీ పూర్తవ్వంగా కేంద్ర సంస్థలు ఉంటాయి, కేంద్ర సంస్థలకు కూడా ఇవ్వంగా ఇక్కడ మన రాష్ట్ర సంస్థలకు ఇవ్వంగా యూనివర్సిటీలు కాలేజీలు అన్నిటికీ ఇవ్వంగా ఇంకా 10,000 ఎకరాల భూమి నిలబడి ఉంటుందండి గవర్నమెంట్ కింద. అది దాంతోనే ఈ రాజధాని నిర్మాణం అంతా కంప్లీట్ చేసుకోవచ్చండి. అది బాబు గారి లెక్కలు, అంతకుముందు ప్రభుత్వంలో లెక్కలయ్యి. అయితే ఈయన అదంతా కాకుండా ఈ రాజధాని కట్టడానికి 1,00,000 కోట్లు అవుతాయి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అవుతాయి, అంత డబ్బులు పెట్టి అక్కడ ఒక్కసాటే డెవలప్ చేయటం, అక్కడేముంది అది ఇది, ఒక మంత్రి వచ్చి ఎడారి అంటాడు, ఒక మంత్రి వచ్చి ముంపు ప్రాంతం అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారండి. రైతులకి ఇది కరెక్ట్ కాదండి, మీరు తీసుకున్న నిర్ణయం అని చెప్పి ఏ రోజు అయితే వాళ్ళు 3 రాజధానుల దానిలన్నీ ప్రకటన చేశారో ఆ రోజు నుంచి ఏనాడు బయటికి రాని వాళ్ళం, రైతులు ఆడవాళ్ళం పిల్లలతో సహా. మరి మాకేముందండి, ఇటు పని లేదు, అటు సెంటు భూమి లేదు, రాష్ట్రానికి ఇచ్చాం, మేమేం చేయాలి, ఇది కరెక్ట్ కాదు, మీరు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలి, ఇక్కడే నిర్మాణం చేయండి అని ఆ రోజు నుంచి రోడ్డు మీదకి వస్తే మీరు మీరు పెయిడ్ ఆర్టిస్టులు ఏంటండి, మేము మా ఊళ్ళల్లో మేము ఆధార్ కార్డులు పట్టుకొని నేను ఫలానా అని నా ప్రూఫ్లు చూపించుకుంటా తిరగాల. ఎవరివయ్యా నువ్వు, నీకు ప్రూఫ్లు చూపించాల్సిన పని, నా ప్రూఫ్లు చూపించాల్సిన పని నీకేంటి? ఇవాళ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి నీ మొఖాలు వేసుకొని తీసుకొచ్చావు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆలోచించుకొని పని చేయాలి. పరిపాలన చేత కానప్పుడు నీకు చేత అయింది ఏదో నువ్వు చేసుకోవాలి. నేనేదో రాష్ట్రాన్ని ఏలాలి, ప్రజల్ని ఏలాలి అంటే కుదరదు. నిన్న చెప్తున్నారు గత వాళ్ళ సమావేశంలో ఏమని చెప్తున్నారు, గత 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో కళ్ళు మూసుకొని తెరిచేసరికి అయిపోయినాయి అని. కళ్ళు మూసుకొని తెరుచుకుంటే ఎందుకు అయిపోవు, 5 సంవత్సరాలు అవుతాయి, 5 పదులు కూడా అవుతాయి. ఏం చేశారు మీరు, అక్కడ కళ్ళు మూసుకొని అసెంబ్లీకి వస్తా పరదాలు కట్టి ప్రజలు కళ్ళు మూసి మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని నిద్రపోయేవాళ్ళు. పరిపాలన అంటే అదే. ఇప్పుడు చూడండి పరిపాలన అంటే ఎలా ఉంటుందో. ఈ ప్రభుత్వంలో చూడండి, కళ్ళు తెరిచి కష్టపడి శ్రమించి ప్రపంచం అంతా చూసి ఎలా చేయాలో పరిపాలన ఇప్పుడు చూపిస్తారు, ఇప్పుడున్న నాయకుడు చూపిస్తారు. సో ఇప్పుడు చూడండి పరిపాలన అంటే ఎలా ఉంటుందో. కళ్ళు మూసుకొని తెరిచేసరికి అయిపోయింది. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకుందాము. 2029
ఎన్నాళ్ళు వచ్చేసిద్ది అని చెప్పి వాళ్ళ నాయకులకు చెప్పుకుంటున్నారు. కాబట్టి మీరు కళ్ళు మూసుకోండి, ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు మూసుకొని అలాగే నిద్రపోండి. మీరు మీ మంత్రులు అలాగా రాష్ట్ర ప్రజల్ని కాస్త కళ్ళు తెరుచుకొని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. అది మీరు చేసే పరిపాలన అది చాలు. జై అమరావతి. ఈ 5 సంవత్సరాల నుంచి ఎంత నరకం చూసాము, అంత నరకం చూసాము. మేము చేసింది మా దేవుడు ప్రతి ఒక్క దేవుడికి మేము మొక్కుకున్న మొక్కులే కానీ మొక్కుని మొక్కులు లేవు. మమ్మల్ని రోడ్డు మీద రోడ్డు పాలు చేసినందుకు దేవుడు ఇలా మంచి తీర్పు ఇచ్చాడు. ప్రజలందరూ కలిసి మా మొర ఆలకించారు కాబట్టి ఇవాళ అమరావతి అనేది నిలిచింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. మా శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నామమ్మా. మీరు చేసిన మేలు ఎట్టి పరిస్థితిలో కూడా మేము మర్చిపోయేది కాదు. మీ బిడ్డల కోసం మేము ఇచ్చినందుకు మాకు ఎంతో మేలు చేశారు. అందరం బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని బాబు గారిని అనుకోనంత గొప్పతనానికి ఎత్తారు. ఆ గొప్పతనం అందరి ప్రజలది, మాది ఒక్కరిది కాదు, అందరిది. కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిన్న మనం చూసాం ఒక ప్రజానాయకుడు ఎలా ఉంటాడో, ఒక పరదాల చాటు ముఖ్యమంత్రి ఎలా ఉండేవాడో చూసాము. గత 5 సంవత్సరాల్లో పరదాల చాటు ముఖ్యమంత్రి ఎలా ఉండేవాడో నిన్న ఒక్కరోజు బాబు గారు అసెంబ్లీకి వస్తుంటే ఎంతమంది ప్రజలను మనల్ని ఉన్నారో అవి మనం చూసాము. ఒక ప్రజానాయకుడు అంటే అట్లా ఉండాలండి. కానీ పరదాల చాటున ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ప్రజలు వస్తారా, ఎక్కడ ఎవరు వస్తారా అని అనేసి ఆయన వచ్చే దారినంతా పరదాలు కట్టుకొని షాపుల్ని క్లోజ్ చేయించి ఎన్నో రకాలుగా ఆయన ఎక్కడ పర్యటన ఉంటే ఆఖరికి పెద్ద చెట్లని కూడా కొట్టించేసి అలా చేసేవాళ్ళు. కానీ బాబు గారు నిన్న వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు, పరదాలు ఆయన మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా పోలీసులకి పాపం అలవాటు అయిపోయిందేమో. గత 5 సంవత్సరాల నుంచి పరదాలు కట్టుకొని మొన్న కూడా వాళ్ళు పరదాలు కట్టారు. వాళ్ళు ఒకటే చెప్పారు, పరదాలు అనేది మీరు ఆపేసేయండి. పరదాలు చాటున ముఖ్యమంత్రి కాదు, మేము ప్రజా ముఖ్యమంత్రులు, ప్రజా నాయకులు, మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం. ఇంత అఖండమైన మెజారిటీ వచ్చింది, మేము ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డాము అనేసి వాళ్ళు చెప్పారు. సో అదే ఒక నిదర్శనం అండి. ఇంకొకటి విజనరీ లీడరు, ప్రిజనరీ లీడర్ అండి. బాబు గారు విజనరీ లీడర్ అంటే ఎన్నో పరిశ్రమలు ఇవాళ బాబు గారు మొన్నటిదాకా మనం చూసాం. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు అని నేను అన్న మాట రాకముందలనే ఇక్కడ అమరావతిలో మనం చూసాం ఎంత ఏది ఇట్లా ప్రొక్లైన్లతో కానీ రోడ్ల మీద ఉన్న చెట్లని, కంపల్ని అన్నిటినీ తొలగించేసి అలా చేసే అభివృద్ధి అనేది ఆయన రాక మునిపే మనం చూసాము. ఇప్పుడు బాబు గారు సంతకం చేసి ఎన్నుకోబడ్డారు. సో ఏంటంటే ఇప్పుడు ఇంకా విజనరీ అనేది బాగా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరిగిద్దండి. అది చూసాం మనం. మెగా డిఎస్సి మీద సంతకాలు పెట్టారు, అంటే ఉద్యోగాలకి కొంతమందికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, ఏదో కొంతమందికి 16,000 మందికే కదా అని. ఏమండి ఒక్కసారిగా రావండి, స్లోగా వస్తాయి ఉద్యోగాలు అనేది, స్లోగా కల్పిస్తారు. సో మీరు అన్ని తొందరపడి ఏమీ అనమాకండి. అన్నీ ఎవరికి బాబు గారు ఒక విజనరీ లీడర్ అండి, మీలాగా ప్రిజనరీ లీడర్ కాదు. ప్రిజనరీ లీడర్ అంటే ఆయన ఏం చేశాడు, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు అనేది పెట్టాడు. ఆయన ఎట్లాగో ప్రిజన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా చాలామంది ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఒక ప్రిజన్లో పెట్టాలి, ప్రిజన్లీ చేయాలి అని అనేసి అట్లా చూశాడు. ఒక విజనరీ లీడర్కి ప్రిజనరీ లీడర్కి అది అండి తేడా. ఇంకొకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. కానీ మేము అమరావతి రైతులుగా బాబు గారిని ఏం అడగనవసరం లేదండి. ఎందుకంటే బాబు గారికి తెలుసు ఏం చేస్తే ఏది అభివృద్ధి చెందిద్దో, ఎలా ఉండిద్దో మేము ఇక్కడ అడగనవసరం లేదండి. ఒక సామెత ఉంటుంది, అమ్మ కడుపుని చూస్తుంది అని అనేసి. అట్లా బాబు గారు మాకు అమ్మ లాంటి వాళ్ళండి. ఆయన మేమేమీ అడగనవసరం లేదండి. బాబు గారికి తెలుసు ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఎట్లా చేయాలి, ఏది ఎట్లా చేస్తే అభివృద్ధి అనేది చెందుతుందో మాకు బాబు గారికి తెలుసండి. మేమందరం అదే హోప్తో ఉన్నాము. సో దయచేసి ఇంకా ఆయన అంటున్నారు నిన్న మళ్ళీ ఏంటి ప్రెస్ మీట్ పెట్టి, మేము 5 సంవత్సరాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేదాకరే 5 సంవత్సరాలు గడిచిపోయినాయి అని అనేసి. ఆయన అసలు ఏం చేశాడండి కళ్ళు మూసి కళ్ళు తెరిచేయడానికి? ఆయన ఎప్పుడు పడుకుంటూనే ఉన్నాడు. అసలు పాలన అనేది జరిగిందా? ఉద్యోగాలు కల్పించాడా? చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాడా? కంపెనీలు వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఏంటి అన్నది ఆరా తీశాడా? ఇక్కడ 1631 రోజుల నుంచి మేము రాజధాని కోసం ఫైట్ చేస్తుంటే ఏ ఒక్క నాయకుడన్నా వచ్చి ఏంటి మీ సమస్య ఏంటి అని నన్ను అడిగాడా? లేదు, ఏమీ చేయలేదు. వీటిలో ఒక్కటి చేశాడు. పోనీ కార్మికులు భవనాలు నిర్మించుకుంటానే ఆయన రావడంతో ఇసుక అమాంతం పెంచేశాడు. కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, సిమెంట్ రేట్లు అన్ని పెరిగిపోయినాయి. ఏ పరిశ్రమ, ఏ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? పరిశ్రమల్ని కూడా పంపించేశాడు, బ్యాంక్స్ని పంపించేశాడు, అన్నిటిని పంపించేశాడు. ఏం చేశాడండి? ఆయన నిద్రపోవడం తప్పించి ఏమీ చేసింది లేదు. సో ఈ 5 సంవత్సరాలు కూడా నిద్రపోయి సరిగ్గా 29 వచ్చిద్దాని అనేసి అని అంటున్నారు. 29 వచ్చేసిద్దాని. మీరు
గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు అఖండమైన మెజారిటీనే వచ్చింది, మీకు కూడా 151 సీట్లు వచ్చినాయి. ఏం చేశారు? నిద్రపోయారు. ఏమి ప్రజల సమస్యల్ని కానీ పట్టించుకున్నది లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా అట్లానే పడుకోండి. మీకు మీ రాజకీయం మీ చేతులారనే నాశనం చేసుకున్నారండి. జై అమరావతి, జై ఆంధ్ర. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఇందాక చెప్పినట్టు సపోర్ట్ కూటమికి అందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ముందలగా మీడియా మిత్రులకి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకున్నందుకు 5 కోట్ల ఆంధ్రులకి ధన్యవాదాలు తెలుపుకోవాలండి.